మా అమ్మ నాన్నలు ఇద్దరు కుష్ఠవ్యాధిగ్రస్తులండి, లెప్రసీ పీపుల్. చాలా అవమానాల గుండా వెళ్ళాం, అది మరొకసారి చెప్తాను. మా అమ్మ నాన్నకి ఇలా అయిందని నేను దేవుని మీద వేలెత్తి చూపిస్తున్న రోజులు అవి. ఏం చేసిండు నా దేవుడు? అందరూ బాగానే ఉన్నారు, నా తల్లిదండ్రులు ఎందుకు ఇలా అవ్వాలి? లేడు ఆయన, ఉన్న మంచోడు కాదు ఆయన. నేనెందుకు ఆలోచించాలి ఆయన గురించి? నేనెందుకు ప్రార్థించాలి? గర్విష్టిగా, గర్వంగా, మొండిగా మాట్లాడుతుంటే మా నాన్న అన్నాడు, ఒరేయ్, ఈ కుష్ఠవ్యాధి రావడం మాకు చాలా మేలైందిరా. ఏ మేలైందానా? ఇన్ని అవమానాలు ఉన్నాయి, ఇన్ని వెలువైపడుతున్నావు, ఏం మేలైంది? అప్పుడు మా నాన్నగారు అన్నమాట, ఈ కుష్ఠవ్యాధి నాకు రాకపోయింటే ఆత్మీయ కుష్టితోనే చచ్చిపోయేవాడిని, నేను పాపమనే కుష్టులో చచ్చిపోయేవాడిని. ఈ కుష్టు వ్యాధి నన్ను దేవునికి దగ్గరగా తీసుకొని వచ్చింది, దేవుని ప్రేమను అర్థం చేయించింది. ఈ కుష్టు వ్యాధి నా అంతరంగంలో ఉన్న కుష్టు వెళ్ళడానికి నాకు మేలుకరంగా మారిందిరా ఈ శ్రమ. అప్పుడు అర్థం కాలేదు, రక్షించబడిన తర్వాత నాకు అర్థమైంది ఆ మాట యొక్క విలువ ఏంటో.